మీడియా మిత్రులందరికీ ఈరోజు సమావేశానికి ఆహ్వానం పలుకుతున్నాను. గత 11 నెలలుగా టీటీడీలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది. బోర్డులో కూడా అనేక సంస్కరణలు చర్చించి వాటి మీద కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. వాటిలో కొన్నిటిని అప్పుడప్పుడు మీతో ఇంటరాక్ట్ అయినప్పుడు చెప్తూ వస్తున్నాను. ఈరోజు కొన్నిటి మీద మీతో పంచుకోవడానికి ఈరోజు మీకు ఈ సమావేశం పెట్టడం జరిగింది. ఒకటి, శ్రీవారి సేవకు సంబంధించి కొన్ని సంస్కరణలు తీసుకొస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు 3-4 నెలల క్రితం ఇక్కడ తిరుమల స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు ఈ సంస్కరణల గురించి తెలియచేయడం జరిగింది. దీంట్లో ప్రస్తుతం ఉన్న సిస్టంలో ఉన్న ఇబ్బందులు ఏంటి, ఇవన్నీ కూడా గుర్తించి దాని మీద ఏమేమి చర్యలు తీసుకోబోతున్నాము అనేది కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ ద్వారా శ్రీవారి సేవకుల్ని ఎంపిక చేయడం జరుగుతుంది. దాంట్లో ప్రస్తుతం చూస్తే 90% వరకు కొత్తవారు అవకాశం పొందడం జరుగుతుంది. దీంట్లో 10% మాత్రమే పాతవారు ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే ఎంతోమంది ఇంతకుముందు శ్రీవారి సేవ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు, అనుభవం ఉన్నవాళ్ళు ఉంటారు. వారి సేవలు ఉపయోగించుకోవడానికి మనకి వీలు కావడం లేదు. సో అందుకు భవిష్యత్తులో 50% పాతవారు, అనుభవం ఉన్నవాళ్ళు, 50% కొత్త వాళ్ళని తీసుకోవాలి అనేది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ విధంగా ఈ ఏర్పాట్లని వాటికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఈ వాలంటీర్స్కి గ్రూప్ లీడర్స్ అనే కాన్సెప్ట్ ఒకటి మొదలు పెట్టాలనేది నిర్ణయం తీసుకున్నాం. గ్రూప్ లీడర్ అంటే ఇప్పుడు ఎవరన్నా గ్రూప్ని తీసుకొచ్చేవాళ్ళు గ్రూప్ లీడర్స్ కాదు, వాళ్ళని గ్రూప్ కోఆర్డినేటర్స్ అంటున్నాం. ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యి ఒక విలేజ్ నుంచి కానీ లేకపోతే ఒక పట్టణం నుంచి కానీ వచ్చేవాళ్ళు గ్రూప్ కోఆర్డినేటర్ అంటాము. వారు ఇప్పుడు గ్రూప్ లీడర్ అంటే మన దగ్గర డైరెక్ట్గా ట్రైనింగ్ పొంది మనం గ్రూప్ లీడర్ అని రికగ్నైజ్ చేసిన వాళ్ళని మనం గ్రూప్ లీడర్ అంటాము. ఆ గ్రూప్ లీడర్స్ కింద వాలంటీర్స్ పనిచేయాల్సి వస్తుంది. ఆ గ్రూప్ లీడర్సే ఆ వాలంటీర్ల యొక్క గ్రూప్కి వారు దిశానిర్దేశం చేస్తారు, అంటే సూపర్విజన్ చేయడం జరుగుతుంది. అలాగే వారి పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది ప్రస్తుతం మన అధికారులు చేస్తున్నారు. బట్ అధికారులు చేయడానికి వాళ్ళకంత సమయం ఉండదు. ప్రతి ఒక్కరిని మనము రేటింగ్ చేసుకుని వాళ్ళు ఎలా చేశారు, అంటే వాళ్ళ మోటివేషన్ లెవెల్స్ ఏంటి, వాళ్ళ కాంపిటెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా చూసుకుంటే భవిష్యత్తులో వారిని ఉపయోగించుకోవడానికి మళ్ళీ ఉపయోగించుకోవడానికి, లేకపోతే ఏమన్నా ప్రత్యేక ఉత్సవాల్లో వారి సేవలు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. మంచి రేటింగ్ ఉన్నవాళ్ళు, బాగా డెడికేటెడ్గా ఉన్నవాళ్ళు, మోటివేటెడ్ ఉన్నవాళ్ళు, అలాంటి వారి కోసం దానికోసం ఒక గ్రూప్ లీడర్ అనే కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. ఇంకొకటి, అర్హతని బట్టి మనము వాలంటీర్లకి సేవ చేయడానికి ఎక్కడెక్కడ ఎవరికి ఇవ్వాలనేది అర్హతను బట్టి చేస్తే బాగుంటుంది. ఇప్పుడు అర్హతల మీద ఎక్కువగా మనం ఫోకస్ చేయలేదు. అర్హత అలాగే వాళ్ళకి ఎక్కడ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, దాని మీద కూడా ఇప్పుడు డేటాబేస్లో తీసుకోవడం జరుగుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం, మనం ట్రైనింగ్ చేస్తున్నాం కానీ ట్రైనింగ్ అనేది ఒక పకడ్బందీగా ఒక ట్రైనింగ్ లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఇక్కడ ట్రైనప్ చేసుకుంటున్నాం కానీ మొత్తం మీద ఎవరైతే మనకి సేవ కోసం వస్తున్నారో గ్రూప్ లీడర్ కానీ వాలంటీర్ కానీ వారందరూ కూడా ట్రైన్డ్ ఉండాలి, సర్టిఫైడ్ ఉండాలి. ఈ ట్రైనింగ్ అనేది మనము టీటీడీ నుంచి ట్రైనింగ్ మాడ్యూల్ ఒక సైంటిఫిక్గా దాన్ని డిజైన్ చేసి దాన్ని మాస్టర్ ట్రైనర్స్ ద్వారా అందరికీ కూడా వేల మంది, లక్షల మంది, అవసరమైతే లక్షల మందికి సంవత్సరంలో అందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి, గ్రూప్ లీడర్స్కి ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది, వారికి ఒక విధమైన ట్రైనింగ్ ఉంటుంది, సేవకులకి అంటే వాలంటీర్స్కి ఒక విధమైన ట్రైనింగ్ ఉంటుంది. అందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి వారిని మాత్రమే
ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో మనం వాలంటీర్స్ కానీ గ్రూప్ లీడర్స్ కానీ మనం ఉపయోగించుకోవాలంటే ట్రైనింగ్ ఉన్నవాళ్ళు సర్టిఫికేట్ ఉన్న వాళ్ళని మాత్రమే ఉపయోగించుకోవాలి భవిష్యత్తులో అనేది మన ఉద్దేశం. ఎందుకంటే వారు ఎంతో మంచి సేవ చేస్తున్నారు ప్రస్తుతం. ఇంకా మెరుగైన సేవలు చేయాలంటే వారికి సిస్టమేటిక్గా ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అనేది కొన్ని గ్యాప్ ఏరియాస్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ ట్రైనింగ్ మాడ్యూలు వీటిని ప్రొఫెషనల్స్ని ఎంగేజ్ చేసి మనము ఈ ట్రైనింగ్ మాడ్యూల్స్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. అలాగే సత్యసాయి వారు, అలాగే సత్యసాయి ట్రస్ట్ వారు, అలాగే మనకి శ్రీ ఈషా ఫౌండేషన్ వారు, ఆర్ట్ ఆఫ్ లివింగ్, వీరందరితో కూడా మేము చర్చించడం జరిగింది. మా అధికారులు కూడా వెళ్ళి వారు చేసే ట్రైనింగ్ విధానం ఏ విధంగా ఉంది అవన్నీ కూడా పరిశీలించి వారు కూడా రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. దాని ప్రకారం ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. తర్వాత నిపుణులను ఏ విధంగా మనము శ్రీవారి సేవలో మనం ఉపయోగించుకోవచ్చు అనేది కూడా దీని మీద కూడా ఒక సిస్టమ్ ఒకటి డెవలప్ చేయడానికి నిర్ణయం తీసుకున్నాము. ఎందుకంటే చాలామంది నిపుణులు దీని గురించి కూడా ఇప్పటి నుంచి అడుగుతున్నారు. డాక్టర్స్ కానీ, పారామెడికల్ కానీ, క్యాటరింగ్లో కూడా అడుగుతున్నారు, ఐటీలో అడుగుతున్నారు, కొంతమంది వెటర్నరీ డాక్టర్స్ కూడా అడుగుతున్నారు సేవ చేయడానికి. సో వీరందరికీ కూడా అంటే గోశాలలో వెటర్నరీ డాక్టర్స్ వీరందరికీ కూడా అవకాశం ఇవ్వడానికి ఆల్రెడీ చర్యలు తీసుకుంటున్నాము. కొంతవరకు స్విమ్స్లో ఇప్పటికే శ్రీవారి సేవలు, వైద్య సేవలు మొదలు పెట్టడం జరిగింది. సేవా కాలం కూడా ప్రస్తుతం 7 రోజులు మాత్రమే ఈ సేవ ఉంటుంది. ఆ సేవకు అవకాశం ఇస్తున్నాము ఇప్పుడు. దాన్ని 15 రోజులు, 30 రోజులు, 3 నెలలు కూడా వారు కొంతమంది 3 నెలలు చేయడానికి ఉండొచ్చు, కొంతమంది 30 రోజులు, కొంతమంది 15 రోజులు కూడా అవకాశం ఇవ్వమని, ఎక్కువ పీరియడ్ ఇవ్వమని కూడా అడుగుతున్నారు. దానికి సంబంధించి మేము దాన్ని కూడా ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఎన్ఆర్ఐలు కూడా చాలామంది యూకే నుంచి, యూరోప్ నుంచి, యుఎస్ నుంచి కూడా అడుగుతున్నారు. వారితో ఇవాళ సమావేశం ఉంది, వారితో ఆన్లైన్లో వారితో కూడా చర్చించి ఏ విధంగా ఎన్ఆర్ఐలకి అవకాశం ఇవ్వగలమనేది కూడా మేము చర్చిస్తున్నాము. ఈరోజు ఆ నిర్ణయాలు కూడా తీసుకుంటాము. అలాగే తిరుమలని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలనేది ఇంతకుముందే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ముఖ్యమైన కారణం ఏంటంటే మనము ఏ నిర్మాణం చేసినా ఎక్కడ పడితే అక్కడ మనం కన్స్ట్రక్షన్ చేస్తాము, రోడ్లు వేస్తాము, పార్కింగ్లు పెడతాము, అయితే బిల్డింగ్లు కడతాము. అలాగే బిల్డింగ్లు ఏవైతే కడుతున్నామో అవి కూడా ఒక విధంగా బిల్డింగ్ నామ్స్ ఉంటాయి. మనకి ఎంత సెట్ బ్యాక్ ఉండాలి, ఎంత హైట్ ఉండాలి, ఎంత ఓపెన్ స్పేస్ ఉండాలి, దాని నియమాలు కొన్ని ఉంటాయి. ఆ నియమాల్ని చూడటానికి ఇంజనీరింగ్ విభాగానికి దానికి తగినంత వారికి ట్రైనింగ్ ఉండదు, ఆ ఓరియంటేషన్ ఉండదు. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ప్లానింగ్ విభాగం ఉంటుంది, టౌన్ ప్లానింగ్ విభాగం ఉంటుంది, వారు చూసుకుంటారు. కానీ ఇక్కడ అలాంటిది లేదు, అందుకని ఆ ఓరియంటేషన్ లేదు. అందుకనే మనకి ఇల్లీగల్ బిల్డింగ్ అనేవి మనకి టైం టు టైం చూస్తున్నాము. కాటేజెస్ కానీ, డోనర్ కాటేజెస్లో కూడా ఇబ్బందులు ఉన్నాయి. తర్వాత ఈ మఠాల్లో ఇబ్బందులు ఉన్నాయి. టీటీడీలో కన్స్ట్రక్ట్ చేసే బిల్డింగ్స్లో కూడా ఈ ఇబ్బందులు ఉన్నాయి. మనం ఇవన్నీ కూడా ఏ గెస్ట్ హౌస్ కట్టినా, ఏ బిల్డింగ్ కట్టినా సరే మనము ఇక్కడ ఒక ప్లాన్ ప్రకారం చేయాల్సిన అవసరం ఉంది. టౌన్ ప్లానింగ్ నామ్స్ ప్రకారం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే జోనల్ డెవలప్మెంట్ ప్లాన్ అనేది మాస్టర్ ప్లాన్లో భాగంగా 2019లో చేయడం జరిగింది. అది కూడా జీవో ఇవ్వడం జరిగింది. తర్వాత దాని గురించి మనం ఇప్పటిదాకా పట్టించుకోలేదు. ఇదంతా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా మనకి సిబ్బంది అవసరం. అందుకని ప్లానింగ్ విభాగం ఒకటి ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ప్రభుత్వం కూడా ఈ పోస్టులు దాన్ని అప్రూవ్ చేయడం జరిగింది. ఈ ప్లానింగ్ విభాగంలో డైరెక్టర్ ప్లానింగ్, డెప్యూటీ సిటీ ప్లానరు, అసోసియేట్ ప్లానరు, జిఐఎస్ స్పెషలిస్టు, ఆర్కిటెక్చరల్ డ్రాఫ్ట్మెన్, సర్వేయరు, ఈ పోస్టులని రిక్రూట్ చేయడానికి కూడా మనకి పర్మిషన్ ఇచ్చారు. సో ఈ విధంగా తిరుమలని ఒక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఇది పెడుతున్నాము. ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే దీన్ని ఎక్కువ కన్స్ట్రక్షన్స్ చేసే ఉద్దేశం లేదు, కాంక్రీట్ జంగిల్గా చేసే ఉద్దేశం లేదు. ఏవైతే చేస్తున్నామో, ఏవైతే రీడెవలప్ చేస్తున్నామో, ఏవైతే బిల్డింగ్లు పడగొట్టి చేస్తున్నామో ఇవన్నీ కూడా, అలాగే కొన్ని బిల్డింగ్స్ కూడా పర్మిషన్ ఇచ్చి ఉన్నాము, అవి కూడా జరుగుతున్నాయి.
సో అవన్నీ కూడా నామ్స్ ప్రకారం జరగాలి అనేది మా ఉద్దేశం. దానికి ఈ విభాగం వీరు ఆల్రెడీ పనిచేయడం మొదలెట్టారు ఇప్పటికే. అలాగే డోనర్ రెస్టారెంట్స్కి సంబంధించి గతంలో కూడా తెలియజేయడం జరిగింది. అన్నీ కూడా స్వామివారికి సంబంధించిన పేర్లని ఉండాలని. మొత్తం 72 గెస్ట్ హౌస్లు ఉంటే డోనర్ రెస్ట్ హౌస్ల్లో 27 స్వామివారి పేర్లు కలిగి ఉన్నాయి. ఇప్పటికే 45 వాటిని మార్చడానికి బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో 75 పేర్లని బోర్డు అప్రూవ్ చేయడం జరిగింది. ఈ 45 వాటిలో 42 వాటికి ఇప్పటికే మార్చడం జరిగింది పేర్లు. 2 వారు రెస్పాండ్ అవ్వలేదు. అలాగే ఒకటి సైనిక భవన్ ఉంది, సైనికుల వెల్ఫేర్ కోసం కట్టినది. సో వాటికి వీరితో చర్చించడానికి, అలాగే 2 ఎవరైతే రెస్పాండ్ కాలేదో ప్రైవేటు వాటి పేర్లు టీటీడీనే స్వయంగా మార్చడానికి కూడా టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకోవడం జరిగింది. తర్వాత ప్రైవేట్ హోటల్స్కి సంబంధించి, తిరుమలలో ఉన్న ప్రైవేట్ హోటల్కి సంబంధించి మనకి 10 బిగ్ క్యాంటీన్స్, 6 జనతా క్యాంటీన్స్ ఉన్నాయి. వీటి నిర్వహణలో కొన్ని నిర్వహణ విధానంలో లేకపోతే పాలసీలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులను అధిగమించడానికి కొత్త పాలసీ ఒకటి బోర్డులో అప్రూవ్ చేసిన విషయం మీకు తెలుసు. దీంట్లో ఉన్న ఇబ్బందుల వలన మనకి క్వాలిటీలో కానీ లేకపోతే రేట్ల విషయంలో కానీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము జనతా క్యాంటీన్, బిగ్ క్యాంటీన్లో. ఒకటి ఆదాయ ప్రాతిపదిక మీద ఈ టెండర్ పిలవడం జరిగింది. అందుకని ఎక్కువ ఆదాయం కోట్ చేసి వారు ఆదాయాన్ని సంపాదించుకునే దిశగానే వారు ప్రయత్నిస్తున్నారు. కానీ దీనికి ఒక నాణ్యమైన ఆహార పదార్థాలు ఇవ్వడానికి ఆ దిశగా వీరు ప్రైవేట్ వారు చేయడం లేదు. సో దాని వలన కొన్ని గట్టి చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఇంతకుముందు కూడా కొన్నిటి మీద పెనాల్టీస్ వేయడం, కొంతమందిని క్లోజ్ చేయడం కూడా జరిగింది, క్యాన్సిలేషన్ చేయడం జరిగింది. అలాగే ఇంకొక ముఖ్యమైన ఇబ్బంది ఏంటంటే, మనము ఒక బేసిక్ ఎవరైనా ఓనరు టెనెంట్కి ఇచ్చేటప్పుడు, లెస్సీకి ఇచ్చేటప్పుడు కొంత బేసిక్ స్ట్రక్చర్ కరెక్ట్గా ఉన్నది ఇవ్వాలి. అంటే బిల్డింగ్ అనేది ఒక స్టాండర్డ్లో ఉన్నది ఇవ్వాలి, కనీసం మినిమం అన్న. అలా కాకుండా మనది ఏమైందంటే, కొంత కాలం జరిగేటప్పటికి ఆ బిల్డింగ్ కూడా మనం సరైన బిల్డింగ్ వాళ్ళకి ఇవ్వట్లేదు. లీజుకి ఇచ్చేటప్పుడు 3 సంవత్సరాలకు ఇస్తాము, ఎక్కువ ఆదాయం ఇచ్చిన వాళ్ళకి ఇస్తాము. ఇవన్నిటి వలన వారు ఎవరు కూడా మినిమం ఎక్స్పెండిచర్ కూడా వాడు దాని మీద పెట్టడం లేదు. దానివలన ఏదో మన కూర్చునే ఏరియాలో బాగానే ఉంటుంది, కానీ భక్తులు కూర్చుని తినే డైనింగ్ ఏరియా బాగానే ఉంటుంది. ఎందుకంటే ఏదో పైన ఏదో చేసి పెట్టేస్తారు ఇంటీరియర్స్, లోపల మాత్రం బాగోదు. కానీ కిచెన్లో చాలా ఇబ్బంది అవుతుంది. సో అందుకని ఇవన్నీ కూడా అధిగమించడానికి కూడా మనము ఈ కొత్త పాలసీ తీసుకురావడం జరిగింది. ఇంకొకటి, బ్రాండ్ అనేది దీంట్లో ఒక ఇంపార్టెన్స్ లేదు. పాత పాలసీలో ఒకవేళ పేరున్న వాళ్ళకి ఇవ్వాలి అనేది పాలసీ లేదు. దానివల్ల ఎవరు పడితే వాళ్ళు రావడం జరిగింది. దానివల్ల కూడా క్వాలిటీలో ఇబ్బంది జరగడం జరిగింది. ఇంకొకటి, వాళ్ళు బోర్డు పెట్టేటప్పుడు కూడా వారు ఇష్టం వచ్చిన పేర్లు పెడుతున్నారు. కానీ బాలాజీ భవన్ అని పెడతారు, కానీ వారు ఎవరు నిర్వహిస్తున్నారు అనేది కూడా లేదు. దానివల్ల ఏంటంటే, ఎవరో తీసుకుని ఎవరో ఒకరికి ఇచ్చేసి ఏదో డబ్బులకి సబ్లీజ్ లాగా ఇచ్చేసి తర్వాత పేరు పోతే ఎవరైనా సరే, ఎవరైనా ప్రైవేట్ హోటల్స్ వాళ్ళు కానీ రెస్టారెంట్ వాళ్ళు వాళ్ళ పేరు గురించి ముఖ్యంగా శ్రద్ధ తీసుకుంటారు. అంటే ఏమైనా సరిగ్గా నిర్వహించకపోతే వారి పేరు పోతుందని. అది కూడా అవకాశం లేకుండా పాత పాలసీలు ఏమైందంటే, వారు ఏదో పేరు పెడుతున్నారు, వాళ్ళకి ఏ కంపెనీ పెట్టారు, ఎవరికి ఇచ్చారు అనేది ఓనర్ కూడా తెలియకుండా ఉన్నది. సో అదొకటి. తర్వాత రేట్ ఫిక్సేషన్ మీద కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అంటే రేట్ ఫిక్సేషన్ అనేది బిగ్ క్యాంటీన్స్కి రేట్ ఫిక్స్ చేసే అవకాశం లేదు, వారికే వదిలిపెట్టడం జరిగింది. జనతా క్యాంటీన్లో మాత్రం ఉండింది. సో ఈ పాలసీల మీద ఇవన్నీ కూడా చర్చించి కొత్త పాలసీ ప్రకారం ఏంటంటే, లైసెన్స్ ఫీజు అనేది ఫిక్స్డ్. బోర్డు కూడా మొన్న అప్రూవ్ చేయడం జరిగింది. లైసెన్స్ ఫీజు అనేది ఒక రీజనబుల్ ఫీజు అనేది ఫిక్స్ చేసి దాన్ని బోర్డులో కూడా అప్రూవ్ చేయడం జరిగింది. అంటే ఆదాయం మీద మనం ఇప్పుడు టెండర్ ఉండదు. ఎవరైతే క్వాలిటీ ఇవ్వగలరో వాళ్ళ పేరుని బట్టి, వాళ్ళకున్న టర్నోవర్ని బట్టి, వాళ్ళకున్న నంబర్ ఆఫ్ మిగిలిన చోట ఎన్ని రెస్టారెంట్లు ఉన్నాయి, వారికి ఏమైనా అవార్డ్స్ వచ్చాయా, వాళ్ళ క్వాలిటీ ఏంటి, ఇవన్నీ కూడా చూసి వాళ్ళకు ఒక రేటింగ్ ఇచ్చి అలాంటి వారికి మాత్రమే ఇక్కడ అవకాశం ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది.
సో బిల్డింగ్ కూడా మేము కూడా బిల్డింగ్ కూడా ఒక మంచి బిల్డింగ్ మంచి స్ట్రక్చర్ ఇవ్వడం జరుగుతుంది. కిచెన్ కూడా కరెక్ట్గా ఉండేలాగా ఆ బిల్డింగ్ కూడా కరెక్ట్గా చేసి ఇంజనీరింగ్ విభాగం నుంచి రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అలాగే పీరియడ్ 3 సంవత్సరాలు మనము లీజ్ పీరియడ్ ఇస్తున్నాం పాత పాలసీలో. 3 సంవత్సరాల్లో వాళ్ళు ఏమి దాని మీద ఒక పైసా కూడా ఖర్చు పెట్టారు. అందుకని దాన్ని 5 సంవత్సరాలకి పొడిగించడం జరిగింది. అవసరమైతే ఇంకొక 2 సంవత్సరాలు కూడా ఎక్స్ట్రాగా దానికి చేయడానికి అవకాశం ఉంది. సో మొత్తం మీద ఈ మొత్తం 5 జనతా క్యాంటీన్లు, 5 బిగ్ క్యాంటీన్లు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్కి వెళ్తున్నాము. త్వరలోనే ఒక వారం రోజుల్లో అది కూడా చేయడం జరుగుతుంది. సో 2 మాత్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగాలేదు. హెచ్విడిసిఆర్ శ్రీ పద్మావతి ఈ 2 కూడా బాగాలేదు. డిమాలిష్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అవి కూడా చూసుకొని వాటి మీద ఏం చేయాలనేది కూడా చేస్తాము. చర్చించి దాని మీద ఏం చేయాలనేది చూస్తాము. అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అనేవి 163 ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉన్నాయి. ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఇంతకుముందు ఎప్పుడు కూడా టీటీడీ నుంచి లైసెన్స్ ఇవ్వడం తప్ప వాటి నిర్వహణ తీరు, పనితీరు ఎలా ఉంది ఇవన్నీ కూడా చూడటం జరగలేదు. గత 10 నెలల్లో మనము వాటి మీద కూడా శ్రద్ధ పెట్టడం జరిగింది. ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ వారందరినీ పిలిచి వారందరికీ కూడా ఒక శిక్షణ ఇవ్వడం, వారందరికీ కూడా ఎఫ్ఎస్ఎస్ఐ రూల్స్ ఏమున్నాయి అవన్నీ కూడా చెప్పడం, తర్వాత వారందరూ లైసెన్స్ తీసుకున్న వారు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ రన్ చేయాలంటే వారు ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ తీసుకోవాలి. అందరూ కూడా లైసెన్స్ తీసుకోవాలి. లైసెన్స్ ఎలా అప్లై చేయాలి, ఏమేమి కండిషన్స్ పెట్టుకోవాలి, కంప్లై చేయాలి, ఇవన్నీ కూడా వారికి ట్రైనింగ్ ఇచ్చి 163లో 138 మందికి ఇప్పటిదాకా లైసెన్స్ ఇవ్వడం జరిగింది. 138 మంది. ఇంకో 25 అప్లికేషన్లు ఎఫ్ఎస్ఎస్ఐ వాళ్ళ దగ్గర పెండింగ్ ఉన్నాయి. అవి కూడా త్వరలోన వాళ్ళు కూడా ఇస్తారు. వీరందరితో కూడా ఎడ్సినియో గారు కూడా వారితో మీటింగ్ పెట్టి రీసెంట్గా వారికి కొన్ని నిర్దేశాలు కూడా ఇవ్వడం జరిగింది. కొన్ని ముఖ్యమైనవి ఏంటంటే దాంట్లో నాణ్యమైన ఆహార పదార్థాలని సరఫరా చేయాలి. సాంప్రదాయ ఆహార పదార్థాలు అంటే ట్రెడిషనల్ ఫుడ్స్ ఏమన్నాయి ఎవరు ఇవ్వట్లా. ఎక్కువ మంది చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లాగా అయిపోయినాయి ఇవన్నీ కూడా. వాటన్నిటినీ తగ్గించి సాంప్రదాయ బద్ధమైన ఆహార పదార్థాలు ఇవ్వాలి. ట్రెడిషనల్ ఫుడ్ ఏదైతే ఉందో అవి ఇవ్వాలి. ఆ ఐటమ్స్ కూడా స్టాండర్డ్ లిస్ట్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. అంటే తప్పకుండా ఉండాల్సిన ఒక లిస్ట్ స్టాండర్డైజ్ చేసి ఈ లిస్ట్ అయితే ట్రెడిషనల్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంపల్సరీగా పెట్టాలనేది కూడా చెప్పడం జరిగింది. అలాగే పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచడం, ఆక్రమణలు చేయడం అనేది సహించబోం అనేది కూడా గట్టిగా చెప్పడం జరిగింది. అలాగే ఈ సెంటర్స్లో చేసే వాళ్ళందరూ సాంప్రదాయ దుస్తులు ధరించాలి అనేది కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే ఈ నిబంధనలు ఉల్లంఘించినందుకు 20 ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ మీద కూడా ఇప్పటిదాకా ఫైన్ వేయడం కానీ ఇలాంటివి అంటే హెల్త్ హైజీన్ మెయింటైన్ చేయకుండా, పరిశుభ్రత పాటించకుండా ఇలాంటివి చేస్తున్నందుకు వారి మీద కూడా ఇప్పటిదాకా 20 మంది మీద 25,000 రూపాయల పెనాల్టీలు కూడా వేయడం జరిగింది. భవిష్యత్తులో భక్తులకి నాణ్యమైన ఆహారం ఇవ్వాలి, పరిశుభ్రమైన ఆహారం ఇవ్వాలనేది మా ముఖ్యమైన ఉద్దేశం. అందరూ కూడా గవర్నమెంట్ సైడ్ టీటీడీ తరఫు నుంచి అయితే అవన్నీ కూడా చేస్తున్నాం. బట్ మనకి ప్రైవేట్ వారి దగ్గరికి వెళ్ళేవారు కూడా ఉంటారు కాబట్టి వారికి సంబంధించిన వరకు ఈ చర్యలన్నీ తీసుకుంటున్నాము. అలాగే టెక్నాలజీని ఉపయోగించుకుని ఏ విధంగా మనకి భక్తులకు మెరుగైన సేవలు ఇవ్వచ్చు అనే దాని మీద కూడా అనేక రకమైన చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. డిజిటల్ ఇనిషియేటివ్స్, ఐటీ రిలేటెడ్ ఇనిషియేటివ్స్, వాటిలో ఒకటి మేము ప్రయత్నిస్తున్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్. ఎలా అయితే చాట్ జీపీటీ టైప్ ఆఫ్ ఇవి ఉన్నాయో ఆ విధంగా టీటీడీకి సంబంధించిన ఒక చాట్ బోట్ ఒకటి తయారు చేయడం, ఏఏ బేస్డ్. అంటే ఎవరికైనా ఏమన్నా సందేహాలు ఉంటే దాంట్లో మనకి ఏ లాంగ్వేజ్లో అన్నా సరే, ఏ భాషలో అన్నా దాంట్లో టైప్ చేసి ఇంగ్లీష్, తెలుగు ఏదైనా సరే చేస్తే దానికి కూడా రిప్లైస్ ఇచ్చేలాగా, అలాగే టీటీడీకి ఇస్తున్న సర్వీసులన్నీ కూడా దానికి ఇంటిగ్రేట్ చేసేలాగా, తర్వాత బుకింగ్ కానీ అకామిడేషన్ బుకింగ్ అయినా, ఏ బుకింగ్ అయినా లేదా డొనేషన్ అయినా ఇలాంటివన్నీ కూడా దాంట్లో ఇంటిగ్రేట్ చేయడం, పేమెంట్ కూడా చేసే విధంగా దాంట్లో ఇంటిగ్రేట్ చేయడం, వాట్సాప్తో ఇంటిగ్రేట్ చేయడం, ఇవన్నీ కూడా చేయడానికి నిర్ణయం తీసుకున్నాము. దీనికి
టెండర్ ప్రాసెస్ కూడా ప్రారంభిస్తాము. ఈ టెక్నాలజీలో ప్రొవైడ్ చేయగలిగిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారనేది. అలాగే ఎఫ్ఎంఎస్ విధానం అనేది ఇక్కడ తిరుమలలో చాలా ఈ విధానం ద్వారానే మనకి గెస్ట్ హౌస్లు, రెస్ట్ హౌస్లు అన్నీ కూడా, కాటేజెస్ అన్నీ కూడా నిర్వహణ అంతా కూడా జరుగుతుంది. వీటిని మానిటర్ చేయడానికి టెక్నాలజీని ఉపయోగించుకోవాలి, ఐటీని ఉపయోగించుకోవాలనేది నిర్ణయం తీసుకొని అది ఒక ఫేజ్లో కొంతవరకు చేశాము. దాంట్లో ఏమిటంటే క్లీనింగ్ గురించి ముఖ్యంగా దీంట్లో ఒక మాడ్యూల్ ఒకటి డెవలప్ చేశాము. ఏమిటంటే ఎవరైనా వెకేట్ చేసినప్పుడు వారు ఆక్యుపై చేసే ముందు మధ్యలో ఒక అరగంట టైం ఉంటుంది క్లీన్ చేసుకోవడానికి. అది ఎప్పుడు మనం ఖాళీ చేస్తున్నామనే ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా టైంకి రాకపోతే వారికి ఆ రూమ్లు క్లీన్ చేయడానికి అవకాశం అనేది తగ్గిపోతుంది. అందుకని సూపర్వైజర్ చెప్పేది ఏంటంటే, మాకు ఇన్ఫర్మేషన్ ఇమీడియట్గా వస్తే వెకేషన్ అయిపోగానే మేము ఇమీడియట్గా చర్యలు తీసుకుంటామని. ఆ తర్వాత ఏం చర్యలు తీసుకున్నారు అనేది కూడా మొబైల్లో ఫోటోగ్రాఫ్స్ కానీ ఏ టైంలో తీసుకున్నారు, ఎప్పుడు తీసుకున్నారంటే మనము అన్ని రూమ్లు కూడా సక్రమంగా పరిశుభ్రం చేస్తున్నారు అనేది కూడా మనకి రికార్డ్ అవుతుంది. ఈ సిస్టమ్ కూడా మేము డెవలప్ చేస్తున్నాం. పార్షియల్లీ కంప్లీట్ అయ్యింది. ఇది కూడా ఒక నెల రోజుల్లో దీన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. తర్వాత వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా అనేక సర్వీసులు, 14 సర్వీసులు దీని ద్వారా ప్రారంభించడానికి కూడా చర్యలు తీసుకున్నాము. స్టేట్ గవర్నమెంట్ పాలసీలో భాగంగా టీటీడీ కూడా ఇది పనిచేస్తుంది. అలాగే స్టేటస్ అప్డేట్స్, సర్వీస్ రిక్వెస్ట్స్, తర్వాత డొనేషన్ అండ్ హుండీ కలెక్షన్స్, అవుట్ సైడ్ టీటీడీ, అవుట్ సైడ్ తిరుమల సంబంధించినవి, అలాగే అవుట్ సైడ్ తిరుమల ఉన్న బుకింగ్స్, పబ్లికేషన్స్, పంచగవ్య ప్రొడక్ట్స్ పర్చేజ్, ఇవన్నీ కూడా వీటిలో ఇంటిగ్రేట్ చేయడానికి ఆల్రెడీ మేము చర్యలు తీసుకుంటున్నాము. 4 సర్వీసులు కూడా ఇప్పటికే ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. ఈ సర్వీసులు ముఖ్యంగా స్టేటస్ అప్డేట్స్ గురించి దీంట్లో పెట్టడం జరిగింది. ఇది స్లాటెడ్ సర్వదర్శన్ అవైలబిలిటీ స్టేటస్, శ్రీవాణి బ్రేక్ దర్శన్ అవైలబిలిటీ స్టేటస్, కాషన్ డిపాజిట్ రిఫండ్ స్టేటస్, ఇవన్నీ కూడా ఇప్పటికే పెట్టడం జరిగింది. మిగిలినవి కూడా టెస్టింగ్లో ఉన్నాయి, కొన్ని డెవలప్మెంట్లో ఉన్నాయి. ఇవి కూడా త్వరలోనే వీటిని కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. అలాగే గూగుల్తో కూడా ఒక ఎంఓయూ చేసుకోవడం జరిగింది వివిధ రకాల సర్వీసులు అందించడానికి. వారు కూడా టెక్నాలజీ యూజ్ చేసుకుని ఏ విధంగా టీటీడీలో మెరుగైన సేవలు అందించడం అనేది దాని మీద. అలాగే ఆధార్ ఆథెంటికేషన్ అనేది చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్నాం. అది చాలా ప్రాసెస్ ఉంది. అది ఇప్పటికీ అన్ని ప్రాసెస్లు కంప్లీట్ అయ్యి యుఐడిఏకి ఇప్పుడు వెళ్ళింది. గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్స్ అప్రూవల్, గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్, ఐటీ డిపార్ట్మెంటు, స్టేట్ ఎండోమెంట్ డిపార్ట్మెంటు అన్ని అప్రూవల్స్ అయిపోయిన తర్వాత యుఐడిఏ వాళ్ళకి ఆ అప్లికేషన్ వెళ్ళింది. ఇప్పుడు వారు దాన్ని ప్రాసెస్ చేసి ఇప్పుడు పర్మిషన్ ఇస్తే దాన్ని మనము ఆధార్ ఆథెంటికేషన్ ఉపయోగించుకొని టీటీడీలో ఉన్న అన్ని సేవలు కూడా, శ్రీవారి సేవ కూడా ఆధార్ ఆథెంటికేషన్ యూజ్ చేసి ఉపయోగించి మనం చేయడానికి కూడా నిర్ణయం తీసుకున్నాం. ఇది కూడా త్వరలో చేస్తాము. తర్వాత కియోస్క్ అనేది చాలా చోట్ల పెట్టడం జరిగింది. కియోస్కులు 20 పైనే కియోస్కులు ఇప్పుడు దాకా నడుస్తున్నాయి. ఈ కియోస్కుల ద్వారా మొదటగా డొనేషన్ కోసం ఇది పెట్టడం జరిగింది. డొనేషన్లో ఇప్పటిదాకా 4 కోట్ల డొనేషన్ ఈ కియోస్కుల ద్వారా, యూపీఐ బేస్డ్ పేమెంట్ ద్వారా ఇవి రావడం జరిగింది. ఈ కియోస్కుల ద్వారా ఏమిటంటే ఎవరైనా సరే అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా స్కాన్ చేసి మొబైల్ నుంచి యూపీఐ పేమెంట్ ద్వారా డొనేషన్ చేయడానికి చాలా సులభంగా చేయడానికి అవకాశం ఉంది. ఇదే కియోస్క్ని అన్ని సర్వీసులు కూడా ఈ కియోస్క్ ద్వారా చేయడానికి కూడా మేము ప్రయత్నాలు చేస్తున్నాము. దీంట్లో లడ్డూ పేమెంట్ కూడా, లడ్డూ కౌంటర్లో వచ్చిన వారు అక్కడ పేమెంట్ చేయాల్సిన అవసరం లేకుండా ముందే పేమెంట్ చేయగలిగితే, అంటే ఇప్పటికే అందరూ కూడా లడ్డూ పేమెంట్ అక్కడ కౌంటర్స్లో చేయాల్సిన అవసరం లేకుండా ముందే పేమెంట్ చేయగలిగితే ఎక్కడైనా సరే లడ్డూ కౌంటర్ల దగ్గర కూడా ఈ కియోస్కులు పెట్టడం జరుగుతుంది. లేకపోతే బయట ఎక్కడన్నా కానీ ఎక్కడ ఉంటే అక్కడ లడ్డూకి పేమెంట్ చేసి ఆ పేమెంట్ రిసిప్ట్ తీసుకెళ్తే వారు డైరెక్ట్గా లడ్డూలు పొందడానికి అవకాశం ఉంది. దీంట్లో ఆధార్ బేస్డ్ ఏదైతే ఉందో, అంటే టికెట్ల అవసరం లేకుండా వారికి ముందుగా మొదలు పెట్టడం జరిగింది. దీన్ని మనము భవిష్యత్తులో అందరికీ కూడా అందుబాటులో తీసుకొస్తాము. తర్వాత ఈ దర్శనానికి డిస్క్రిప్షనరీ కోటా ఇప్పుడు ఎవరైతే ఎంబీసీకి వెళ్ళి ఎంబీసీ 34కి వెళ్ళి అక్కడ ప్రింటింగ్ చేసుకుంటున్నారో దర్శనాలకి, అది అవసరం లేకుండా ఈ కియాస్క్ మెషిన్లోనే దాన్ని అనుసంధానం చేసి అక్కడే
వారు ప్రింటింగ్ తీసుకునేలాగా పెట్టేలాగా ఎక్కడైనా ఇవి కూడా అక్కడే ప్రింటింగ్ పెట్టే విధానం కూడా పెట్టి ప్రింటింగ్ చేసుకునేలాగా పెడతాము. అది కూడా వర్కౌట్ చేస్తున్నాము. ఇది కూడా ప్రారంభిస్తాం త్వరలో. ఈ మెషిన్లు కూడా వివిధ రెస్ట్ హౌస్‌లో ఉంటాయి కాబట్టి వారు ఎంబీసీ 34కి వెళ్ళి తీసుకోవాలి అనేది అవసరం లేకుండా చేస్తాం. అలాగే ఐటీ విభాగానికి సంబంధించి రెండవ జిఎంఐటీ పోస్ట్ కూడా శాంక్షన్ అయ్యింది. ఎందుకంటే ఒక జిఎంఐటీ పోస్ట్ కష్టమవుతుందని చెప్పి ఇంకో జిఎంఐటీ పోస్ట్ కూడా గవర్నమెంట్ శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి రిక్రూట్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మిగిలిన ఐటీ పోస్టులు డీజీఎం నుంచి కింద లెవెల్ దాకా ఐటీ పోస్టులు కొంతమందిని పర్మనెంట్గా, కొంతమందిని కాంట్రాక్ట్లో కూడా రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది. దీనికోసం ఒక రిప్యూటెడ్ ఒక ఏజెన్సీని కూడా ఒక ఇన్స్టిట్యూట్ని కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది. ఈ విధంగా ఐటీ విభాగాన్ని మనము బాగా చేయడానికి టెక్నాలజీని మనం ఇంకా పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంది. అలాగే ఏఐ బేస్డ్ కెమెరాస్ కూడా మేము ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాల్ఫర్ చేయడం జరిగింది. ఏఐ బేస్డ్ కెమెరాస్ ఏంటంటే దీని ద్వారా ఎవరన్నా ఎంట్రీ టైంలో ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా వాళ్ళని ఇప్పుడు మాన్యువల్గా మనము టికెట్ స్కాన్ చేస్తున్నాము. అది స్కాన్ చేయాల్సిన అవసరం లేకుండా వాళ్ళని ఆటోమేటిక్గా ఎంట్రీ అప్పుడు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా వాళ్ళని లోపలికి పంపించడానికి ఒకటి. ఈ విధంగా చేయడం వలన మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకపోవడం వలన కొంతమంది ఫ్రాడ్ కూడా చేస్తున్నారు. అప్పుడప్పుడు మనము పట్టుకుంటున్నాము కూడా. అలాంటి అవకాశం ఉండదు. తర్వాత ఎంట్రీ ఏ టైంకి వచ్చారు, ఎగ్జిట్ ఏ టైం వచ్చారు అనేది కూడా ట్రాకింగ్ చేయడానికి ఇప్పుడు ప్రస్తుతం లేదు. అది కూడా ఈ సిస్టమ్ ద్వారా కూడా ట్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారా ఏ టైంలో వచ్చిన వాళ్ళు ఏ టైం బయటికి వెళ్ళగలుగుతున్నారు అనేది కూడా ట్రాక్ చేయడం వలన ఒక డేటాబేస్ ఒకటి బిల్డప్ అవుతుంది. తర్వాత దర్శనం ఎంతమంది చేసుకుంటున్నారు అనేది కూడా ఈ కెమెరాలో చేయడానికి అవకాశం ఉంది. సో ఇవన్నీ ఉండటం వలన ఏఐ బేస్డ్ కెమెరాస్ ఇవన్నీ ఉండడం వలన ఈ డేటా ఉండటం వలన భవిష్యత్తులో ఏఐని ఉపయోగించుకొని దర్శనాన్ని ఏ విధంగా బెటర్గా మేనేజ్ చేయొచ్చు అనే దాని మీద చేయడానికి ఈ డేటా ఉపయోగపడుతుంది. స్విమ్స్ కూడా మనము ఈ సిస్టమ్ ఒకటి ఐటీ అనేది స్విమ్స్లో కూడా పెద్ద ఎత్తున ప్రారంభించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఫుట్వేర్ మేనేజ్మెంట్ మీద కూడా అలాగే ఇప్పుడు ఒక ఇనిషియేటివ్ కూడా ఇడిస్నీవ్ గారు ప్రారంభించడం జరిగింది. దాని ద్వారా ఇంతకుముందు టన్నుల కొద్దీ ఫుట్వేర్ పాదరక్షలు అక్కడక్కడ వదిలేయడం, ఇవన్నీ కూడా ఈ మధ్యలో దాన్ని తీసుకెళ్ళి అక్కడ డంపింగ్ యార్డ్లో పడేయడం, వాటిని డిస్పోజ్ చేయడానికి చాలా ఇబ్బందులు పడటం జరిగేది. రోజుకి 65,000 నుంచి 75,000 ఫుట్వేర్ డిఫరెంట్ లొకేషన్స్లో వదిలేసేవారు. ఇప్పుడు పైలట్ బేసిస్లో గత 2 నెలలుగా ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ఈ VQC 2లో ప్రారంభించిన తర్వాత ఈ 2 నెలల్లో 29,434 మొత్తం కలెక్ట్ చేస్తే 29,173 డెలివరీ చేయడం జరిగింది. ఇంతకుముందు ఆ సిస్టమ్ లేక చాలామంది వదిలేసి వెళ్ళిపోయేవారు. 161 మంది కలెక్ట్ చేసుకోకుండా వెళ్ళిపోవడం. ఇప్పుడు ఇంతకుముందు టన్స్లో ఉండేది, ఇప్పుడు చాలా తక్కువ నంబర్స్ వచ్చింది. వారికి ఫోన్ చేస్తే ఎందుకు తీసుకోలేదంటే వారికి టైం అయిపోవడం ఇలాంటి వాటి వలన వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది, కానీ వేరే విధంగా లేదు. దీనికి ఏంటంటే సిస్టంలో ఒక టెక్నాలజీని ఉపయోగించి, సింపుల్ టెక్నాలజీ QR కోడ్ ఉపయోగించి QR కోడ్ ద్వారా స్లిప్ ఇవ్వడం, వాటి ద్వారా సైంటిఫిక్గా దాన్ని స్టోర్ చేయడం, ఆ తర్వాత ఇవ్వడం. దీన్ని భవిష్యత్తులో కూడా సెంట్రలైజ్డ్ లొకేషన్లో చేయడం అనేది ఒక పద్ధతి. అలాగే ఎక్కడైతే ఇచ్చారో అక్కడే ఇవ్వడం అనే ఒక పద్ధతి. దీని మీద కూడా భవిష్యత్తులో దీన్ని మొత్తం అంతా కూడా ఎక్కడా కూడా ఫుట్వేర్ ఇష్యూ లేకుండా దీని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఫీడ్బ్యాక్ సిస్టమ్, భక్తుల అభిప్రాయాలు సేకరించడానికి, తద్వారా మా వ్యవస్థని మెరుగుపరచడానికి, ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో చూసుకోవడానికి కూడా ఈ అభిప్రాయ సేకరణకి ఒక సిస్టమ్ ఒకటి ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఒకటి డెవలప్ చేయడం జరిగింది. ఇది ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దీని మీద ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గతంలో సార్ వచ్చినప్పుడు ఇక్కడ రివ్యూ మీటింగ్ పెట్టి ఈ రివ్యూ మీటింగ్లో ఈ ఫీడ్బ్యాక్ సిస్టమ్ చేయాలి. స్టేట్ లెవెల్లో ఆల్రెడీ డిజిటల్ కార్పొరేషన్ ఈ సిస్టమ్ ఒకటి స్టార్ట్ చేశారు. దాన్ని మీరు అడాప్ట్ చేసుకోవచ్చు. అంటే డిజిటల్ కార్పొరేషన్తో మనము వారితో టైప్ చేసుకుంటే వారు
ఐవీఆర్ఎస్ సిస్టము, వాట్సాప్ బేస్డ్ సిస్టము, అలాగే ఫిజికల్గా చేయడం సిస్టమ్ అనేది డెవలప్ చేశారు. ఈ సిస్టమ్ ఇప్పుడు ఆల్రెడీ రన్ అవుతుంది. మార్చిలో ఫీడ్బ్యాక్ తీసుకున్నాం, ఏప్రిల్ ఫీడ్బ్యాక్ కూడా ఇప్పుడు కూడా వస్తుంది. ఈ ఫీడ్బ్యాక్ ద్వారా కూడా ఎక్కడెక్కడ ఏమి ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా గ్రహించి మేము చేస్తున్నాం. లక్షల శాంపుల్ సైజ్ తీసుకుని వారందరికీ ఐవీఆర్ఎస్ కాల్స్ చేయడం, ఫిజికల్, వాట్సాప్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. వాట్సాప్ బేస్డ్ దీంట్లో కూడా ఒక క్యూఆర్ కోడ్ ఇవ్వడం, ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయడం వలన వారికి వేరియస్ ఆప్షన్స్ వస్తాయి ఆ యాప్లో. దాని ద్వారా కూడా వారు ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. ఇది ఇప్పటికే మొదలు పెట్టడం జరిగింది. దీని ద్వారా కూడా వాట్సాప్ కూడా చాలామంది, సుమారుగా 6,000 మంది ఇప్పటికే అతి తక్కువ టైంలోనే వారందరూ కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. వివిధ రకాల ఫీడ్బ్యాక్ అంటే అన్నప్రసాదాల క్వాలిటీ అని, కళ్యాణకట్ట మేనేజ్మెంట్ ఎలా ఉంది, ఓవరాల్ పిలిగ్రిమ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, తిరుమలలో పరిశుభ్రత ఎలా ఉంది, క్యూ లైన్లో వారికి ఉన్న ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, లడ్డు క్వాలిటీ టేస్ట్ ఎలా ఉంది, రూముల్లో వసతి గృహాలలో ఉన్న వారికి ఉన్న క్లీన్నెస్ కానీ వాళ్ళకున్న ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, వీటి మీద ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది ఇప్పటికే. అలాగే పద్మావతి అమ్మవారి దేవాలయం, అలాగే అమరావతి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, వీటికి ప్రత్యేకంగా కొన్ని అభివృద్ధి చేయడానికి కొన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాము. అమరావతి దేవాలయం మీకు అందరికీ తెలిసిందే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 25 ఎకరాలు ఇవ్వడం జరిగింది. కానీ దాంట్లో ఇన్నర్ ప్రకారం మాత్రమే కట్టడం జరిగింది ఇప్పటిదాకా, 36 కోట్లు ఉపయోగించి. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చిన ఆదేశాల ప్రకారం అవుటర్ ప్రకారం కట్టాలి. 2 రాజగోపురాలు ఏదైతే ఒరిజినల్ ప్లాన్లో ఉందో రాజగోపురాలు కట్టాల్సిన అవసరం ఉంది. మహారాజగోపురం 7 స్టోరీడ్ రాజగోపురం, 2 రాజగోపురాలు 5 స్టోరీడ్, అలాగే అన్నదానం కాంప్లెక్స్, అర్చకుల క్వార్టర్సు, స్టాఫ్ క్వార్టర్సు, పిలిగ్రిమ్ వెయిటింగ్ హాలు, ఇవన్నీ కూడా మాడ వీధులు అభివృద్ధి, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. దీనికి కన్సల్టెంట్ని పిలవడం జరుగుతుంది. దానికి చర్యలు తీసుకుంటున్నాము. మొన్ననే బోర్డు కూడా అప్రూవ్ చేయడం జరిగింది. పద్మావతి అమ్మవారి దేవాలయాన్ని కూడా అనేక రకాల అక్కడ భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ ట్రాఫిక్ రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. భక్తుల సౌకర్యాలకి ఒక సిస్టమ్ అనేది ప్రాపర్గా లేదు. క్యూ లైను, టికెట్లు, లగేజ్ సెంటర్లు ఇవన్నీ కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా తోలప గార్డెన్లో చేయడానికి ఇప్పుడు ఆస్థాన మండపం కింద బేస్మెంట్లో మనం టికెట్లు ఇస్తున్నాము. సో దానికి బదులు ఒక పిలిగ్రిమ్ ఎమ్యూనిటీస్ కాంప్లెక్స్ తోలప గార్డెన్లో కట్టడం, ఇవన్నీ కూడా పరిశీలించాలి. అది ఒక కన్సల్టెంట్కి ఇస్తున్నాం ఇవన్నీ స్టడీ చేసి ఇవ్వడానికి. అలాగే ఫ్రైడే గార్డెన్ ఏదైతే ఉందో అక్కడ అమ్మవారికి, శ్రీ పద్మావతి అమ్మవారికి సంబంధించి అనేక రకాల కార్యక్రమాలు, ఉత్సవాలు చేస్తూ ఉంటాము అక్కడ. కానీ అక్కడ అమ్మవారు వచ్చేటప్పుడు అక్కడ బయట ఒక ఉద్యానవనంలా లేదు, ఒక పవిత్రమైన స్థలంలా లేదు. అన్నీ కూడా ముందు రోలో మనకి ముఖ్యంగా ముందుగా కనిపించే ఏంటంటే టాయిలెట్స్ మాత్రమే కనిపిస్తాయి. ఇవన్నీ కూడా మార్చి ఉద్యానవనం కూడా బాగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలందరికీ కూడా ఉపయోగంలో వచ్చేలాగా చేయడానికి అవకాశం ఉంది. అవన్నీ కూడా స్టడీ చేసి వీటి మీద చర్యలు తీసుకుంటాము. చివరిగా ఏవైతే మనము ఆహార పదార్థాలు, మనము ముడి సరుకులు మనం ప్రొక్యూర్ చేస్తున్నామో ఇవన్నీ కూడా మనము మంచి స్పెసిఫికేషన్స్, బెస్ట్ స్పెసిఫికేషన్ తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు నిర్దేశించడం జరిగింది. దాని ద్వారా మనకు ఎక్స్పర్ట్ కమిటీని వేసుకొని ముఖ్యంగా క్యాష్యూకి సంబంధించింది కానీ, డ్రైడ్ గ్రేప్స్ కానీ, లేకపోతే ఆల్మండ్స్ కానీ, బ్లాక్ పెప్పరు, ఇలాచి, ఇవన్నీ కూడా మనము ప్రొక్యూర్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా స్పెసిఫికేషన్స్ని బెటర్ స్పెసిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందని రిలయన్స్ వారితో మనం ఒక టైప్ చేసుకోవడం జరిగింది, టెక్నికల్ కన్సల్టెన్సీ. ఆ టైప్ ద్వారా వారు కూడా అది ఒకటే కాకుండా సిఎస్ఐఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ తిరువనంతపురం డైరెక్టర్ గారు, అలాగే డిప్యూటీ ఫుడ్ కంట్రోలరు, అలాగే మన సీనియర్ జర్నలిస్ట్ వారు అందరూ కూడా కలిసి, ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ రిలయన్స్ అందరూ కలిసి ఒక కమిటీ కింద ఏర్పాటు చేసి వారు కూడా స్పెసిఫికేషన్స్, బెటర్ స్పెసిఫికేషన్స్ ద్వారా ప్రొక్యూర్ చేయడానికి మాకు రికమెండేషన్స్ ఇచ్చారు. భవిష్యత్తులో చేసే ప్రొక్యూర్మెంట్లన్నీ కూడా ఇప్పటి మీద గతంలో ఉన్న స్పెసిఫికేషన్ కన్నా బెటర్ స్పెసిఫికేషన్, హయ్యర్ స్పెసిఫికేషన్ మీద ప్రొక్యూర్మెంట్ చేస్తాము. వాటికి కూడా చర్యలు తీసుకుంటున్నాము. ఇంతకుముందు ఏంటంటే రిజెక్షన్ లిమిట్ చాలా ఎక్కువ ఉండేది. అంటే
టాలరెన్స్ ఎక్కువ ఉండేది. ఆ టాలరెన్స్ లిమిట్ కూడా తగ్గించి ఇంకా మంచి పదార్థాలు తీసుకుంటే ఆహార పదార్థాలు కానీ, అన్నప్రసాదాలు కానీ, లేకపోతే ఈ స్వామివారికి సమర్పించే నైవేద్యాలు కానీ అన్నీ కూడా బెటర్గా ఉంటాయి, మెరుగ్గా ఉంటాయి అనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేయడం జరిగింది. త్వరలోనే బెటర్ స్పెసిఫికేషన్ కంప్లీట్గా ఎఫ్ఎస్ఎస్ఐ స్పెసిఫికేషన్ మాత్రమే చేస్తాము. రిజెక్షన్ కూడా ఎఫ్ఎస్ఎస్ఐ స్పెసిఫికేషన్స్తో మాత్రమే. అవి దాటితే ఎఫ్ఎస్ఐ స్పెసిఫికేషన్ ప్రకారం లేకపోతే అవన్నీ కూడా రిజెక్ట్ చేసి ఈ విధంగా బెటర్ క్వాలిటీ రా మెటీరియల్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఓం నమో వెంకటేశ్వర. అలాగే అంటే మనకి టీటీడీలో ఇంత ప్రొక్యూర్మెంట్ చేస్తున్నాం, 1000 కోట్ల ప్రొక్యూర్మెంట్ చేస్తాం, కానీ మనకి ఒక ప్రొఫెషనల్ ప్రొక్యూర్మెంట్ ఎక్స్పర్ట్ లేరు. మీరు కరెక్ట్గా చెప్పారు. మేము కూడా ఆ దిశగా ప్రొక్యూర్మెంట్ ఎక్స్పర్ట్స్ని ఎవరినైనా ఎంగేజ్ చేయడం ఒకటి. అలాగే జిఎం ప్రొక్యూర్మెంట్కి తప్పకుండా ఇంజనీరింగ్ వాళ్ళని మనం ఎక్కువగా పెట్టుకుంటున్నాము. వారు కూడా ప్రొక్యూర్మెంట్లో వాళ్ళ ఎక్స్పర్ట్స్ అని చెప్పలేము, కానీ ఉన్న వాళ్ళలో బెటర్, అది కూడా తప్పకుండా తీసుకుంటాం. మంచి సజెషన్ చెప్పారు. ఓకే ఆ పేపర్ బాబు, వైట్ పేపర్. గీ టెస్టింగ్ ల్యాబు ఈ ఎన్డీడీబీ వారు అడల్ట్రేషన్ టెస్టింగ్కి ఎక్విప్మెంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద వారు వచ్చి ట్రైనింగ్ ఇచ్చి వారు దాన్ని క్యాలిబ్రేషన్ చేయాలి. ఇదంతా కూడా చేయడం జరిగింది. త్వరలోనే దాన్ని కూడా అఫీషియల్గా మనము అంటే ఆల్రెడీ ఉపయోగిస్తున్నాం, దాన్ని అఫీషియల్గా కూడా త్వరలో దాన్ని అనౌన్స్ చేస్తాము. అంటే ఇప్పుడు దాకా పైలట్ రన్ లాగా చేస్తున్నాము, బట్ దాన్ని కూడా అఫీషియల్గా కూడా త్వరలోనే దాన్ని ప్రారంభించడం జరుగుతుంది. సరే, ఈ శ్రీవారి సేవని ఎక్స్పర్టైజ్ చేస్తున్నారు, వాళ్ళని స్కిల్స్ డిపార్ట్మెంట్స్లో కూడా తీసుకుంటున్నారు. రేపు ఇన్ కేసు ఏమైనా ఇష్యూస్ అయితే విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. అంటే స్కిల్ డిపార్ట్మెంట్స్లో కూడా శ్రీవారి సేవకులను తీసుకువెళ్ళిపోతాయి. స్కిల్ అంటే వాళ్ళు ప్రొఫెషనల్స్నే మాత్రమే, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు ప్రొఫెషనల్స్గానే చేస్తారు. సో మీకు అనేది లీగల్ ఇష్యూస్ ఏమైనా వస్తాయి, లీగల్ ఇష్యూస్ వస్తే దానికి లీగల్ ఒపీనియన్ తీసుకుంటాం దాని మీద చేసేటట్టు. ఆ సిస్టమ్ ఇంకా ఫైనలైజ్ లేదు. ఇప్పుడు దాకా ఏమిటంటే మీకు వారానికి 2500 మంది ఇస్తున్నాం. అంటే ఎక్కువ మందిని చేయబోతున్నారని అడుగుతున్నారా? శ్రీవారి సేవకులు టీటీడీలో ఏమైందంటే అండి, టీటీడీలో పర్మనెంట్ రిక్రూట్మెంట్ అనేది తగ్గిపోయింది. ఇప్పుడు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ అనేది పెరిగింది. అందుకే 15,000 పోస్టులు టీటీడీలో శాంక్షన్ ఉంటే ఇప్పుడు మొత్తం మీద 20,000 మంది పనిచేస్తున్నారు. శాంక్షన్ మీద ఎక్కువగా పనిచేస్తున్నారు. ఏ పోస్ట్ ఉన్నా సరే ఏదో ఒక శాంక్షన్ మీద ఉంటుంది, ఛార్జ్ చేస్తాము. సో ఎక్కువ మందే ఉన్నారు. కొంత పర్మనెంట్ రిక్రూట్మెంట్ చేయడానికి అవకాశం ఉంది. వేకెంట్ పోస్టులు ఉన్నాయి, ఇంజనీరింగ్ కానీ కొన్ని పోస్టులు, అవి కూడా వాటి మీద ఏమి ఇంపాక్ట్ పడదు. సో వీరు చేసే సేవలు వేరు, మన టీటీడీ సిబ్బంది చేసే సేవలు వేరు. వారికి ఎప్పుడు కూడా అవకాశం, శ్రీవారి సేవకులకి అవకాశం ఇంకా ఎక్కువ మందికి ఇవ్వడానికి అవకాశం ఉంది. అంత మాత్రం చేత టీటీడీ సిబ్బంది తగ్గిస్తామనేది లేదు. ఏదండి ఐ బ్యాంక్ ఇంకా దాని మీద ప్రిలిమినరీ స్టేజ్లోనే ఉంది, చెప్తాను. ఇంకా వాళ్ళతో మా వారు సీఎంఓ సైడ్ నుంచి ఆల్రెడీ మాట్లాడారు, చెప్తాను, డీటెయిల్స్ చెప్తాను. ఇంకా పూర్తి స్థాయిలో దాని మీద చర్చలు జరగలేదు, చేస్తాను. సౌత్ మాడా స్ట్రీట్లో మనకి ఆల్టర్నేట్ బ్రిడ్జ్ అయితే నీడెడ్, అది ఎప్పటి నుంచో ప్రొసీజర్ ఉంది, దాని మీద అయితే ఎక్కడ ప్రొసీడ్ అవ్వట్లేదు. ఇలా అక్కడ టెంపరీ ప్రొసీజర్ని ఫాలో అవుతున్నాం. కింద క్యూ లైన్ తీసుకోవడం, అక్కడ మాడా స్ట్రీట్లో పిలిగ్రిమ్ మూవ్మెంట్ అబ్స్ట్రక్ట్ చేయడం. ఓకే, చూస్తాను. జనతా హోటల్ కూడా అదే నిబంధనలు, అంటే హోటల్స్ పెట్టారు అవే నిబంధనలు. జనతా హోటల్కి కూడా అంటే వారికి అంత స్థాయిలో ఉండదు కదా, వారు కూడా బడ్జెట్ హోటల్స్
బడ్జెట్ రెస్టారెంట్స్ చేసే అనుభవం ఉండాలి అనేది, బడ్జెట్ హోటల్స్ నిర్వహించే అనుభవం ఉండాలి, రెస్టారెంట్ నిర్వహించే అనుభవం ఉండాలని చెప్తున్నాం. దాంట్లో కూడా రెవెన్యూ ప్రాతిపదికగా ఉండదు, అది కూడా ఫిక్స్ చేసాము ఎంత రెవెన్యూ కట్టాలి ఏంటి అనేది, దాని ప్రకారం చేస్తాం. సార్ మొన్న నమాజ్ ఇష్యూ జరిగింది సార్. బేసిక్లీ అంటే లీగల్ తీసుకుంటే అతను చేసిన యాక్టివిటీని అయితే ఏం చేయలేదు, ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ రైట్ హీ కెన్ ఆఫర్ హిస్ ప్రేయర్స్ ఎనీవే. మనం ఇక్కడ టెంపుల్లో అబ్స్ట్రక్ట్ చేయొచ్చు, కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ తిరుమలలో అతను చేయకూడదు అనేది చట్టంలో అయితే లేదు. సో మనం ఆ డిక్లరేషన్ సిస్టమ్ని అలిపిరి దగ్గరికే షిఫ్ట్ చేసి వెన్ వీఆర్ ఎంటరింగ్ ఇంటూ ద తిరుమల వీ విల్ యాక్సెప్ట్ ద టర్మ్స్ ఆఫ్ టీటీడీ అను, లేకపోతే వీ రెస్పెక్ట్ ద హిందూయిజం అను, ఆ డిక్లరేషన్ సిస్టమ్ అక్కడికి మార్చగలిగితే అంటే సెన్సిటివైజ్డ్ సబ్జెక్ట్. అంటే ఇది పైన అది ఎండోమెంట్ చట్టం ప్రకారం చేయడానికి లేదు, అన్యమతానికి సంబంధించిన ప్రాక్టీసెస్ చేయడానికి లేదు, చేయడానికి కూడా లేదని లీగల్ ఒపీనియన్ వచ్చింది. దాని మీద లీగల్ ఒపీనియన్ తీసుకుని దాని మీద చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటాం. దాంట్లో ఏమిటంటే కొంతమంది దాన్ని ఎంకరేజ్ చేశారు అనేది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. సో దాని మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దాన్ని ఎంకరేజ్ చేశారు, అక్కడ మిస్లీడ్ చేశారు, మిస్లీడ్ చేసి ఫోటోగ్రాఫ్ తీశారు, వీడియో తీసి షేర్ చేశారు అనేది తెలిసింది. దాని మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా చూస్తే వారికి ప్రాపర్గా చెప్పాలి కానీ, గైడ్ చేయాలి కానీ, దాన్ని నాకు వీడియో దొరుకుతుంది, ఆ వీడియోని నేను వైరల్ చేసుకోవచ్చు, దాని ద్వారా లబ్ధి పొందొచ్చు అనేది చేయడం అనేది ఎవరైతే చేశారో, రికార్డ్ చేశారో వాళ్ళు తప్పు చేశారు, తప్పకుండా వారి మీద కూడా చర్య ఉంటుంది. థ్యాంక్ యూ. వారి మీద గట్టిగా చర్యలు తీసుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఏమైందంటే విజిలెన్స్ విభాగం నుంచి యాక్టివ్గా పనిచేసినప్పుడు ఇంతకుముందు మనకు నోటీసులో రాకుండా వెళ్ళిపోయేవి, ఇప్పుడు అవన్నీ కూడా నోటీసులో వస్తున్నాయి. కొన్ని ఇన్సిడెంట్స్ జరగట్లేదు అంటలేదు కానీ, బట్ విజిలెన్స్ వాళ్ళు యాక్టివ్గా చేయడం వల్ల కూడా డిటెక్ట్ చేస్తున్నారు. అవన్నీ డిటెక్ట్ చేసినప్పుడు అవన్నీ కూడా మీడియాలో వస్తాయి. డిటెక్ట్ చేసినప్పుడు మీడియాలో వస్తాయి. డిటెక్ట్ చాలా సార్లు అంటే మీరు యాక్టివ్గా లేరని అంటలేదు, మీరు కూడా బాగా యాక్టివ్గా ఉన్నారు. లేదు, ఫలానా వాళ్ళు బాటిల్స్ పట్టుకున్నారు, అలాంటివి పట్టుకున్నారు కాబట్టి వచ్చింది, ఇంతకుముందు పట్టుకోకుండా వెళ్ళిపోయేవి. సో ఇవన్నీ యాక్టివ్గా ఉన్నారు, ఇంకా స్ట్రెంథన్ చేయాలి, కాదంటం లేదు. ఇవన్నీ జరగకుండా చూసుకోవాలి. వాటి మీద ఏంటంటే ఏమైనా చూసినప్పుడు, జరిగినప్పుడు వాటి మీద గట్టిగా చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో అవి చేసుకోవడానికి అవకాశం ఉండదు. అలాగే టెక్నాలజీని కూడా ఉపయోగించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అలిపిరిలో ఏదైతే చెక్ పోస్ట్ ఉందో అక్కడ టెక్నాలజీ అనేది చాలా సంవత్సరాల నుంచి ఎప్పుడు చేశారో మరి, అవి స్కానర్స్ అప్గ్రేడ్ చేయాలి, సిస్టమ్స్ అప్గ్రేడ్ చేయాలి, ఇవన్నీ కూడా చేస్తున్నాం. ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా స్ట్రెంథన్ చేస్తున్నాం. అంటే వారు కూడా చేస్తున్నారు, కానీ టెక్నాలజీ ఉపయోగించుకోకపోతే అది జరగదు. అది అలాగే డ్రోన్ టెక్నాలజీ ఉపయోగించుకుని, అంటే యాంటీ డ్రోన్ని మనం డ్రోన్స్ కూడా ఒక్కోసారి కొంతమంది ఫ్లై చేస్తున్నారు, వాటికి కూడా టెక్నాలజీ ద్వారా పట్టుకోవచ్చు. ఇలాంటివన్నీ కూడా చేస్తున్నాం. థ్యాంక్ యూ. బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేయడం జరిగింది.